కేటీఆర్ అహంకారం అంతింతా కాదయ. తండ్రి లాంటి పోచారం శ్రీనివాసరెడ్డి చావు కోరిన కేటీఆర్ సోషల్ మీడియాలో రామన్న మాటలపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు. ఇంకా అవే బలుపు మాటలంటూ తిట్ల పురాణం. ఎమ్మెల్యేల ఫిరాయింపులకు ఆద్యుడు మీ బాపేనని దెప్పిపొడుస్తున్న వైనం. సిగ్గులేదా కేటీఆర్? ఫిరాయింపులపై నువ్వు మాట్లాడటమా? దొరమాటలు వీడి అహంకారం చేష్టలు మాని క్యాడర్ని కాపాడుకోమని హితవులు. తన తండ్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎవరైనా మాట్లాడితే వెంటనే మీ బతుకులు చెడా, మీవి ఓ రాజకీయాలేనా? కేసీఆర్ చావు కోరుతారా? ఇంతకన్నా అధ్వానం మరొకటి ఉంటుందా అని ఒంటికాలుపై లేచే కేటీఆర్ ఇప్పుడు అంతకన్నా దారుణంగా, దివాలా కోరుతనంగా, అహంకారాన్ని ఎత్తికెక్కిన వాడిలా మాట్లాడుతున్నాడు. తన తండ్రి సమానులైన పోచారం శ్రీనివాసరెడ్డి చావును కోరాడు. అవును, నువ్వు బతుకునడం ఎందుకు, చస్తే కాదా అని నేరుగానే చావు మాటలు మాట్లాడి తన సహజ ధోరణిని చాటుకున్నాడు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతూ పోచారంను టార్గెట్ చేశాడు కేటీఆర్. ఇంత వయసు వచ్చింది, సిగ్గులేదా పార్టీ మారడానికి అంటూనే నీకేం తక్కువ చేశాం, ఇంతకన్నా చచ్చింది మేలు కదా అని ముక్తాయింపునిచ్చాడు. కేటీఆర్వి బలుపు మాటలని, ఇంకా అహంకారం తగ్గలేదని సోషల్ మీడియాలో దీనిపై మండిపడుతున్నారు నెటిజన్లు. తండ్రి లాంటి పోచారం శ్రీనివాసరెడ్డిని అనాల్సిన మాటలేనా అవి అని కేటీఆర్పై ఫైర్ అవుతున్నారు. పార్టీ మారితే విమర్శించవచ్చు, దానికి ఓ హద్దు ఉంటుంది, కానీ నీలా మరీ చావు కోరుకునేలా ఉండకూడదు. అధికారం పోయిందనే దుగ్ధ ఫ్రస్ట్రేషన్లో సహజంగా తన తనువంతా ఉండే అహంకారంతో అన్న బలుపు మాటలవని తిట్టిపోస్తున్నారంతా. అయినా పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే ముఖమా నీది కేటీఆర్? నీ అయ్యే కదా దీనికి ఆద్యుడు. అంగట్లో బర్లను గొర్రెలను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొన్న చరిత్ర మీది కాదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఎవరు తమను అడిగే వాళ్ళే ఉండొద్దని, అసలు ప్రతిపక్షమే ఉండకుండా చేయాలనే కదా మీరు ఆనాడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ప్రక్రియ కనబడుతూనే ఉంది కళ్ళ ముందు. ఇంకా మరి ఇప్పుడెందుకు ఇంతలా నీలుగుతున్నావు అని నిలదీస్తున్నారు. ఒక్క వేలు అటు చూపితే మిగిలినవన్నీ మిమ్మల్నే చూపుతున్నాయి రామన్న, సిగ్గుండాలే మీకు అని బూతు పురాణం చదువుతున్నారు. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్నట్టుగానే ఉంది రామన్న వ్యవహారం. ఎవరెన్ని అనుకున్నా, తిట్టినా, దుమ్మెత్తి పోసినా తను మాత్రం మారడం లేదు, అహంకారం వీడడం లేదు. పైగా పుచ్చు చచ్చు చావు రాజకీయాలు చేస్తూ మరింత దిగజారిపోతున్నాడు ఇలా అని అనుకుంటున్నారంతా. పార్టీ వదిలిపెట్టి 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. నిన్న మీరు చూసే ఉంటారు. స్పీకర్ గారికి కనబడతలేదంట. ఏదో ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళే చెప్పుకున్నారు. మీరు చూసే ఉంటారు. ఇక మీ పక్కనే ఉంటుంది నియోజకవర్గం, ఎక్కువ దూరం లేదు, ఇటుకెళ్ళి ఒక 30-40 కిలోమీటర్లు స్టేషన్ గన్పూర్. కడియం శ్రీహరి గారు ఆయన్నే చెప్పుకుంటున్నాడు, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్లో చేరినా అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైకులలో. కానీ స్పీకర్ కనబడతలేదంట. స్పీకర్ కనబడతలేదంట, వినబడతలేదంట. అంటే ఎంత గలీజు, ఎంత వికృతమైన రాజకీయం అంటే, స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు. ఇంకా గలీజ్ ఏంటంటే 10 మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ రాబాయి నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు. ఎంత సిగ్గుమాలిన పరిస్థితి. ఒక్కొక్కరు 70 ఏళ్ళకి వస్తుంది, 75 ఏళ్ళకి వచ్చిండు పోచారం శ్రీనివాసరెడ్డి. ఏం రోగమైనా నాకు అర్థం కాదు. ఈ వయసులో ఓసారి స్పీకర్, ఓసారి మంత్రి, ఇంకేం చేస్తాడు కేసీఆర్? నీకు సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక కాంగ్రెస్ లో దిక్కు కూర్చున్నాడు. ఏది అసెంబ్లీలో కూర్చుంటే మొన్న స్పీకర్ ముంగట మనోళ్ళు అడిగిరట, మరి నువ్వు మా ఓన్ అయితే గట్టెందుకు కూర్చున్నావా? బాత్రూమ్ దగ్గర ఉంది, జల్లి పోయేది ఉంటుంది. అదో బతుకా నీది? నాకు అర్థం కాదు. ఏం బతుకు? ఇంతకాలం 70 ఏళ్ళు సంపాదించిన పేరంతా నాశనం చేసుకుంటే రేవంత్ రెడ్డి సంకల చేరి ఎందుకు ఆ బతుకు? నాకు అర్థం కాదు. చచ్చిపోయింది న్యాయం కాదు దానికంటే. ఎందుకు ఆ బతుకు? 10 మంది ఎమ్మెల్యేలు ఏం బతుకది? గబ్బిలాలు కదా సూరు పట్టుకొని వెళ్ళాడినట్టు అక్కడికి పొగ పెడుతుంటే సి అని కొడుతుంటే ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితి. ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కడియం శ్రీహరి. ఏదో కడియం అంటే కమిట్మెంట్, క్యారెక్టరా కాకరకాయన అని చెప్తున్నాడు. నేను చూస్తున్నా, అక్కడ పోతున్నప్పుడు చూస్తున్నా వరంగల్. కమిట్మెంట్ అంటే ఏం కమిట్మెంట్? ఏమిటిది? ఏ పార్టీలు ఉన్నావా అంటే అతి తెలివి. ఏ పార్టీలు ఉండాలో